డబ్బు సంపాదించడం నేర్చుకోవాలా? ఇండియాలోని అతిపెద్ద ఆఫ్లైన్ సమిట్ వెల్త్ ఎక్స్పో ఏప్రిల్ 4th and 5th హైదరాబాద్లోని శిల్పకళా వేదికలో 100+ సెషన్స్, టాప్ ట్రేడర్స్ ఇన్సైట్స్ మీకోసం. సీట్స్ లిమిటెడ్. ఇప్పుడే రిజిస్టర్ అవ్వండి. బయోలో లింక్ క్లిక్ చేయండి లేదా కాల్ చేయండి. గోల్డ్ ప్రైస్ అనేది మళ్ళీ పెరగడం జరిగింది. ఎందుకు పెరిగింది ఏంటి అనేది ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. ఈ వీడియో ఎండ్ వరకు చూడండి. మా ఛానల్ని ఫాలో అండ్ సబ్స్క్రైబ్ చేయండి. హలో గైస్, వెల్కమ్ టు సోషల్ పోస్ట్. దిస్ ఇస్ నిహాల్. గోల్డ్ ప్రైస్ అనేది మళ్ళీ పెరగడం జరిగింది అని చాలా మంది అనుకుంటారు. నిజంగా గోల్డ్ ప్రైస్ అనేది ఇప్పుడు తగ్గే స్టేజ్లో ఉంది. కొంచెం తగ్గింది అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఇప్పుడు మనం గతంతో మనం పోల్చుకుంటే గోల్డ్ ప్రైస్ అనేది 1,80,000 వరకు వెళ్ళింది. ఆ సిచ్యువేషన్స్ లో ఎవరైతే గోల్డ్ అనేది పర్చేస్ చేశారో వాళ్ళతో ఇప్పుడు కంపేర్ చేసుకుంటే గోల్డ్ ప్రైస్ అనేది తగ్గింది, హ్యూజ్ తగ్గింది. ఇప్పుడైతే డిస్కౌంట్ స్టేజ్ లో ఉంది. మీ దగ్గర ఇప్పుడు ఏదైనా మనీ ఉన్నా కానీ, లంసమ్ అమౌంట్ ఏమైనా ఉన్నా కానీ, ఇప్పుడు మీరు గోల్డ్ మీరు ఇన్వెస్ట్ చేస్తే ఒక మంచి ఆపర్చునిటీ. 1,45,000 నుంచి 1,50,000 అనేది ఇది ఒక మంచి ప్రైస్. ఈ మధ్యలో కన్సాలిడేషన్ అవుతుంది. ఇదంటే ఒక మంచి ప్రైస్. ఎవరైతే మీరు పర్చేస్ చేయాలనుకుంటారో గోల్డ్ లో ఇప్పటి నుంచి మీరు పర్చేస్ చేయొచ్చు. అండ్ నెక్స్ట్ ఇంకా గోల్డ్ పడుతుందని ఆ అపోహ అయితే ఇప్పుడు మీరు మానేయండి. ఎందుకంటే ఇప్పుడు గోల్డ్ అనేది పడే సిచ్యువేషన్స్ అయితే కనిపించట్లేదు. ఇప్పటి నుంచి గ్రాడ్యువల్ గా పెరిగింది, లేకపోతే అక్కడికక్కడే కన్సాలిడేషన్ అవుతుంది. ఇంకోటి ఏంటంటే గోల్డ్ అనేది ఫిజికల్ ఆర్నమెంట్ అనేది మీరు ఇన్వెస్ట్మెంట్ అనేది మీరు దూరం పెట్టండి. ఫిజికల్ కన్సంప్షన్ ఎంతైతే ఉంటే అదే మీరు కన్సంప్షన్ పర్పస్ మాత్రమే పెట్టుకోండి. ఏదైతే మీరు ఇన్వెస్ట్మెంట్ మాడ్యూల్లో మీరు చూసుకోవాలనుకునే డిజిటల్ గోల్డ్స్ ఉన్నాయి, ఫండ్ ఆఫ్ ఫండ్స్ ఉన్నాయి. ఈ అసెట్స్ లో అయితే మీరు గోల్డ్ లో ఇన్వెస్ట్మెంట్ చేయండి. అదైతే మీకు బెస్ట్ ఆప్షన్ అవుతుంది. ఏదైతే మీరు ఫిజికల్ గా అలా కొంటేనేమో 10-20% అనేది అక్కడ షార్టేజ్ అంటూ అవుతుంది. అండ్ నెక్స్ట్ దాన్ని మీరు లాకర్స్ లో పెట్టాలి, లేకపోతే ఇంట్లో ఉన్న మీకు టెన్షన్, ఇంటి బయట ఉన్న బ్యాంక్ లాకర్స్ లో పెట్టుకున్నా మీకు బాగా టెన్షన్ అవుతుంది. బెటర్ మీరు గోల్డ్ లో ఇన్వెస్ట్మెంట్ మాడ్యూల్లో తీసుకుంటే మీరు గోల్డ్ అనేది ఫండ్ ఆఫ్ ఫండ్స్ రూపంలోనే మీరు గోల్డ్ అనేది మీరు పర్చేస్ చేయొచ్చు. అండ్ సిల్వర్ గురించి వచ్చినట్లయితే సిల్వర్ అనేది 2,29,000 చేంజ్ వరకు ఉంది. సిల్వర్ అనేది కూడా హై వాలటాలిటీ, హ్యూజ్ వాలటాలిటీ. సిల్వర్ అనేది ఒక ఇండస్ట్రియల్ మెటీరియల్ మాత్రమే. దాన్ని ఇండస్ట్రియల్ మెటీరియల్ మాత్రమే కానీ మనం చూడాలి. ఇప్పుడు ఎవరైతే ఫిజికల్ గా సిల్వర్ కొంటారో, పెద్ద పెద్ద బార్స్ కొంటారో, వాళ్ళందరూ రిటర్న్స్ అనేది కొంచెం తక్కువగానే వస్తుంది. మీరు ఒక కిలో సిల్వర్ మీరు ఇప్పటికిప్పుడు మీరు పర్చేస్ చేసినా కానీ ₹1,00,000 2,30,000 పెట్టి మీరు కిలో ఒక సిల్వర్ మీరు పర్చేస్ చేసినా కానీ మళ్ళీ మీరు రిటర్న్ మీరు అమ్మేటప్పుడు ఆ 1,30,000 మీకైతే రాదు. ఎంతో కొంత మీకు తగ్గిద్ది, షార్టేజ్ ఉంటుంది. మీరు సిల్వర్లో మీరు ఇన్వెస్ట్మెంట్ చేయాలనుకున్న అది కూడా ఈటీఎఫ్ దాంట్లో లేదండి. కానీ సిల్వర్లో ఇన్వెస్ట్మెంట్ అనేది చాలా జాగ్రత్త. అది రిటర్న్స్ అనేది చాలా తక్కువ ఇస్తుంది. తక్కువ అంటే రిటర్న్స్ అనేది హ్యూజ్ ఉండవు. సిల్వర్లో అనేది ఇంకా తగ్గింది. సిల్వర్ 250లో కూడా చూసాం, 4 lakhsలో కూడా చూసాం, మళ్ళీ ఇప్పుడు 240లో చూసాం, మళ్ళీ ఇప్పుడు 230లో చూస్తున్నాం. సిల్వర్లో హైలీ వాలటాలిటీ. సిల్వర్లో ఉన్న మనీ ఏదైతే వేరే ఏదైనా ఈక్విటీస్లో కానీ ఫిజికల్ గోల్డ్ తీసుకొని 10-20% తగ్గిద్దిలే. కానీ మీరు సిల్వర్ కొనేటప్పుడు కొంచెం మీరు జాగ్రత్తగా ఉండండి. హై వాలటాలిటీ ఉండిద్ది. ఇది గోల్డ్ అండ్ సిల్వర్ది కొంచెం తగ్గే స్టేజ్లోనే ఉన్నాయి. ఇన్వెస్ట్మెంట్ మాడ్యూల్లో మీరు చూసుకునేది ఇప్పుడైతే మీరు ఈజీగా ఇన్వెస్ట్మెంట్ చేసుకోవచ్చు. అండ్ పోర్ట్ఫోలియోలో మీరు 10-20% మాత్రమే పెట్టుకోండి. ఇది సిల్వర్ అండ్ గోల్డ్. ఇలాంటి వీడియోస్ మా ఛానల్లో వస్తానంటే మా ఛానల్ని ఫాలో అండ్ సబ్స్క్రైబ్ చేయండి.